హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియస్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో మటన్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మటన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుని, ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని, అందులోకి ఆయిల్ వేసుకుని, అందులో చెక్క, లవంగం, యాలుక్కాయ వేసుకుని, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, అవి కాస్త వేగిన తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకుని, అవి కూడా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమాను వేసుకుని, అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి నీళ్ళని ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఒక టమోటాని వేసుకుని ఇది కూడా మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని బాగా ఉడికించుకుని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీకు ఫుల్ వీడియో కావాలంటే టైటిల్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.